సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పినా మీరు వినరు కానీ మీ సావు మీరు సావండి. సిస్టర్ ఏమైనా కేసు వస్తే చెప్పండి, నేను వెళ్తున్నా. చెప్పండి సార్, కేసు వచ్చింది. ఏం కేసు? పాయిజనింగ్ కేసు. సార్, పేషెంట్ రెడీ చేయండి, ఒక 20 minutesలో ఉంటాను. సార్, ఎవరో ఏంటో తెలియకుండా ట్రీట్మెంట్ ఎలా చేస్తాం? బిల్ ఎవరు కడతారు? మేనేజ్మెంట్కి తెలిస్తే. కార్డ్ తీసుకో, పెన్ ఎస్ 7053 పే చేసేసే. పేషెంట్ని ట్రీట్ చేశాను, అట్ లాస్ట్ ఒక మంచి పని చేశాను. ఇప్పుడు అప్రిషియేషన్కి రెడీ అవ్వాలి. వైటల్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి. యూ గాట్ నథింగ్ టు వరీ అబౌట్. నన్ను ఎందుకు కాపాడారు సార్? హ్యాపీగా చచ్చిపెట్టండి కదా. నువ్వు చనిపోవడానికి ఒక రీజన్ చెప్పు. ఒక అమ్మాయి డంప్ చేసింది సార్, మోసపోయాను సార్, అందుకే చనిపోదాం అనుకుంటున్నాను సార్. అయినా మీకేం తెలుసు సార్ ప్రేమ గురించి? అవునా, నీకు స్టోరీ చెప్తా విను. సో ఎక్స్క్యూజ్ మీ, ఒక కాఫీ ఇస్తారా? హే హాయ్, ఏంటి సైలెంట్గా ఉన్నావు? మాట్లాడవా? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా? ఓకే 5 minutesే కదా, ఇప్పుడు ఏమైపోయింది? ఎన్ని కాల్స్ చేశానో తెలుసా? 9 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అరే బిజీగా ఉన్నాను, కాల్ ఎత్తలేదు. అయితే ఏమైంది? ఎప్పుడు చూసినా బిజీ బిజీ. యూ థింక్ ఐమ్ స్టూపిడ్? ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్. ఇప్పుడు ఏమైంది? ఎక్స్క్యూజెస్ చెప్పక ప్రతిసారి. ఏంటి కొత్తగా ప్లాన్స్ ఇప్పుడు? ఏంటి ప్రతిదీ నీకు చెప్పే చేయాలా? అవును, చెప్పే చేయాలి. ఇప్పటికే లైన్ క్రాస్ చేసావు, ఏంటి కొడతావు కూడానా? నాకు ఇష్టం వచ్చింది చేస్తా, నీకేంటి? ఏంటి నీ ఇష్టం ప్రతిసారి? బ్రో, నీకు తిట్టే రైట్ ఉంది కానీ కొట్టే రైట్ లేదు. ఇప్పుడు నాకు నీతో ప్రాబ్లం కాదు, అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసావు కదా. అరే నేనేం చేశాను వరుల్? ఇది నా నంబర్, వాడితో ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయి. చేస్తున్నది ఇంకా ఇష్టము పెంచిందది, మళ్ళీ మళ్ళీ కలిసే తొందర, కాలానైనా తరిమేస్తున్నది. ఆ దిక్కు ఈ దిక్కు మౌనంగా ఒక్కటయ్యాయే, నా ఊరు నీ ఊరు మనల్ని హవేరు చేయలేవే. రా 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 కగిలే, రా 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 ఊపిరే, రా 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 కగిలే, రా 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 ఊపిరే. చేస్తున్నది నీకై రివ్వున వస్తుందది.
లోకం ఇంకింకా చిన్నవైనాయే రా 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 హలో అరే రే చెప్పరా. రిజల్ట్స్ వచ్చినాయి చూసుకున్నావా? 2 సబ్జెక్టులు పోయినాయి. ఎన్నిసార్లు చెప్పాను చదువు చదువు అని. అమ్మాయిని తిరుగు. ఆ అమ్మాయి వల్లేరా నువ్వు ఫెయిల్ అయిపోయావు ఇప్పుడు. అరే ఉజ్జల్ వింటున్నావా? ఆప్రా, తన వల్ల కాదురా, నేనే చేసుకున్నా ఇదంతా. నువ్వు పెట్టే ఫోన్. ఇప్పుడు ఎందుకు సాడ్గా ఉన్నావు? రిజల్ట్స్ కోసమేనా? సప్లీ ఉందిగా, పాస్ అవుతావులే. ఉజ్వల్, నా వల్ల కావట్లే ప్రణతి. నేను ఇంటికి వెళ్తాను, ఇంట్లోనే ప్రిపేర్ అవుతాను. ఇక్కడే ప్రిపేర్ అవ్వచ్చుగా. ఏమో ఇక్కడైతే చేయలేని అనిపిస్తుంది. ఏమనుకో ప్లీజ్. సరే, నీ ఇష్టం. ఉజ్వల్, డైలీ నువ్వు ఎప్పుడొస్తావని వెయిట్ చేస్తున్నా. నీతో మాట్లాడాలనుంది. ఒకసారి కాల్ చేయొచ్చుగా. ఏంటి ఎప్పుడు చూసినా స్విచ్ ఆఫ్? నిన్న నాకు కలొచ్చింది తెలుసా? నువ్వు బ్లూ జీన్స్, వైట్ షర్ట్ వేసుకుని నన్ను రోజెస్తో సర్ప్రైజ్ చేసినట్టు వచ్చింది. అది నిజమైతే బావుణ్ణు. వెయిటింగ్ ఫర్ యూర్ రిప్లై. సర్ప్రైజ్! అరే, స్విగ్గీ ఆర్డర్ వచ్చేసింది. చెప్పుకోలేనే బాధ నీతోనే, దాచుకోలేనే గుండెల్లోనే.
దాచుకోలేనే గుండెల్లోనే నా వల్ల కావట్లేదు. పర్హాప్స్ డెత్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ అని అనిపిస్తుంది. నిన్నే నమ్మి చేశానే నేరం కల్లే తెరిచి వెళుతున్న దూరం ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ముందే నువ్వు చేసిన మోసమే గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే నీతో గడిపిన ఆ కాలమే కన్నీరంటూ రాకున్నదే బాధే తీరే దారుండదే మగువకి మరుపంటే ఎంతో తేలికని నిన్నే చూసాకే తెలిసెను నేడే కాలం చేసే గాయం మానేదారే నేనే లేదా నా గుండెల్లో ముల్లే గుచ్చి చంపేసావే నన్నిలా చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే గుండెల్లోనే హలో మమ్మీ, నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది. నేను చనిపోదాం అనుకున్నా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. మమ్మీ చెప్పు. బానే ఉన్నావా? బాగానే ఉన్నా మమ్మీ. ఏం లేదురా, ఎగ్జామ్ ప్రిపరేషన్ లో ఉన్నావు కదా, టైంకి తింటున్నావా లేదా అని ఫోన్ చేశాను. ఏం బాధపడకు, ఎగ్జామ్ పాస్ అవుతావులే, ధైర్యంగా ఉండు నాన్న, నాకు నీపై నమ్మకం ఉంది. అలాగే మమ్మీ, నీకు తర్వాత చేస్తాను. చదువుకుంటున్నా ఇప్పుడు. దిస్ ఇస్ రాంగ్. చే, ఇంత పెద్ద మిస్టేక్ చేశాను. తను నన్ను చీట్ చేసిందని నేను సూసైడ్ చేసుకుని ఉంటే నేను కూడా నా పేరెంట్స్ని చీట్ చేసినట్టే కదా. దిస్ ఇస్ రాంగ్. ఇది ఇంకెప్పుడు చేయను, ఎవరి చేత చేయనివ్వను. ఐ షుడ్ సే యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఏమైందిలా క్షణంలో ఓటమేలా అది తమ్ముడు నా స్టోరీ. నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడ గెలిచి ఇక్కడి వరకు వచ్చాను. శంకర్దాదా ఎంబీబీఎస్లో చెప్పినట్టు బ్రేకప్ అయిన నెక్స్ట్ డే ఐశ్వర్య వస్తుందో రాదో కానీ తెలియదు, కానీ నీకంటూ 2 పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ కోసమైన బ్రతుకు. సారీ సార్, చాలా పెద్ద మిస్టేక్ చేశాను. మళ్ళీ ఇలాంటి తప్పు చేయను. నేనేం తప్పు చేశాను రియలైజ్ అయ్యాను. దయచేసి మా పేరెంట్స్కి చెప్పకండి సార్, వాళ్ళకి నా పైన ఉన్న నమ్మకం పోతుంది సార్. సర్లే తమ్ముడు, మీ పేరెంట్స్కి చెప్పను.
గో రిసైడ్ యువర్ లైఫ్. బిల్ పే చేస్తానులే. గుడ్ లక్. ఛా, చాలా పెద్ద తప్పు చేశాను. నేను అలా చేసి ఉండకూడదు. ఇప్పుడు అనిపిస్తుంది లైఫ్లో రివైండ్ బటన్ ఉంటే బాగుండేది కదా అని. ఫైట్ చేయాలి, ఫైట్ చేస్తాను. అది గెలిపోయినా ఓటమైనా ఇలా నాలా ఎవరు అవ్వకుండా ఫైట్ చేస్తా. టుడే ఐ టేక్ అన్ ఓత్ దట్ ఐ విల్ ఫైట్ టిల్ లాస్ట్ బ్రెత్ ఆఫ్ మై లైఫ్. Whatever, however the situation is. సార్, కేసు వచ్చింది. వస్తున్నా.